సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్న ధ్యానం కొరకై తీతుకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రికల నుండి 2వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారంతో దుర్బోధన ఖండించుచు నుండుము, నేనెవరిని తృణీకరింపనీయకుము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు తన నిజ కుమారుడైన తీతుకు రాస్తున్నటువంటి మాట. ఈ మాటలో ఒక విషయం మనకు జాగ్రత్తగా గమనించాలి. సంపూర్ణ అధికారముతో దుర్బోధన ఖండించుచునుండుము. అవును దేవుని బిడ్డలారా, మనం రాకడకు సిద్ధపడుటలో మన ప్రవర్తన ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో, అంటే మన భక్తి జీవితం, పరిశుద్ధ జీవితం, మన విశ్వాసాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో, అలాగే మన విశ్వాసములో ముందుకు సాగాలి, పరిశుద్ధులు ముందుకు సాగాలి, రాకడ సిద్ధపాటు కలిగి ఉండాలంటే బోధ విషయంలో కూడా జాగ్రత్త పడాలి. సాక్షాత్తు మన ప్రభువైన యేసునాథుడు తెలియజేసిన మాట చూడండి. మత్తయి సువార్తలో విన్నట్లయితే 16వ అధ్యాయములో శిష్యులతో చెప్తున్న మాట 11, 12 వచనాలు చూద్దాం. నేను రొట్టెల గూర్చి మీతో చెప్పలేదని మీరు ఎందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దూకైన వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని చెప్పాను. 12వ వచనం, అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు కానీ పరిసయ్యులు సద్దూకైన వారి బోధన గూర్చి జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పినని వారు గ్రహించారు. కాబట్టి బోధ విషయంలో జాగ్రత్త పడాలి. అలాగే జాగ్రత్త పడటమే కాకుండా మరొక మాటగా పౌలు భక్తుడు చెప్తున్నాడు, ఏమని? దుర్బోధను ఎలాగా? సంపూర్ణ అధికారముతో మనం దుర్బోధన ఖండించాలంటే సత్యములో అలాగ పరిష్కరింపబడగలిగితేనే ఈ అధికారం మనం పొందగలుగుతాం. సత్యము కొరకైన ఆసక్తి, సత్యము కొరకైన రోషం మనలో ఉన్నప్పుడే సత్యములో మనం ప్రతిష్ఠింపబడితేనే, అంటే ఈ అధికారము కలిగి మనము దేవుని కృప పొందుకొని దుర్బోధన ఖండించగలుగుతాం. ఎందుకు ఖండించాలి? దుర్బోధన అంటే రాకడ మన సిద్ధపడటంలో జాగ్రత్త పడాలి, మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. మన విశ్వాసాన్ని పాడు చేసేటువంటి, అంటే గలిబిలి చేస్తున్న బోధల్లో ఒకటి ఎక్కువగా వినబడుతున్న బోధ ఈ దినాల్లో చూస్తే ఒకటేంటంటే ఆదాము రక్తమే యేసులో ఉన్నది అనే విషయాన్ని ఈరోజు చాలా గలిబిలి చేస్తూ ఉంది. ఇది ఖండించాలి. ఇది ఖండించకపోతే ఇలాగే మనం, అంటే ఈ విషయంలో వదిలేసామనుకోండి, చాలామంది విశ్వాస భ్రష్టులైపోయే ప్రమాదం ఉంది, రక్షణ కోల్పోయే ప్రమాదం ఉంది ఆ బోధ నమ్మినవారు. ఎందుకంటే వాళ్ళు వాక్చాతుర్యంతో ఆకర్షింపజేసే రీతిగా మాట్లాడుతున్నారు. కాబట్టి వారికి తగినట్లుగా అనుకూలంగా ఏం చేస్తున్నారు? లేఖనాలను తెలియజేస్తున్నారు. అంటే వాళ్ళు అలా మార్చుకుంటున్నారు. అక్కడ ఉన్న విషయం ఒకటి, కానీ వీళ్ళు దాన్ని ఇంకొకలాగా తెలియజేస్తూ గలిబిలి చేస్తున్నారు. మరి ఈ విషయాలు గమనించండి. ఇలా ఎన్నో బోధలు ఉన్నాయి. కాబట్టి వీటిని ఖండించకపోతే మన విశ్వాసము కోల్పోతాం, మన విశ్వాసం భ్రష్టులైపోయే ప్రమాదం ఉంది. కనుకనే జాగ్రత్త పడమన్నాడు. అలాగే పౌలు భక్తుడు ఖండించమన్నాడు. కాబట్టి సందేశం ఉన్నవారు జాగ్రత్తగా ఆలోచించండి, లేఖనాలు పరిశోధించండి, సత్యాన్ని తెలుసుకోనండి, మన చుట్టుప్రక్కల బోధలు ఎలాంటివి ఉన్నాయో గమనించండి. వాక్యానికి విరోధమైన బోధలు ఉంటే వెంటనే ఖండించండి. ఎలాగా? సంపూర్ణ అధికారం. మనకి సందేశం ఉంటున్న బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేద్దాం. మన భక్తిని, మన విశ్వాసాన్ని పరిశుద్ధంగా కాపాడుకునేలో, రాకడకు మనం సిద్ధపడేట్లో బోధ విషయంలో జాగ్రత్త పడకపోతే రక్షణ కోల్పోయే ప్రమాదం ఉంది. కనుక జాగ్రత్త పడాలి. కనుక ఈ సందేశంలో ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్పిన ఒక మాట చెప్పాను, అలాంటివి ఎన్ని ఉన్నాయో, ఎన్నో బోధాలు ఈనాడు గలిబిలి చేస్తున్నాయి. యెజెబెల్ దురాత్మ కలిగిస్తున్న ఆటంకములు, రకరకాల పరిస్థితులు సంఘములు గలిబిలి సృష్టిస్తున్నాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా సత్యము కొరకైన ఆసక్తి కలిగి సత్యము పరిష్టింపబడి దేవుని కొరకు, అంటే రాకడ సిద్ధపడటంలో, జాగ్రత్త పడటంలో దుర్బోధను గుర్తుపట్టాలి, దాన్ని ఖండించాలి, సత్యాన్ని వ్యాప్తి చేయాలి. కనుక ప్రతి ఒక్కరము దేవుని కృపను వేడుకుందాం, సత్యము కొరకైన ఆసక్తి కలిగి జీవిద్దాం, దుర్బోధను ఖండిద్దాం. దేవుడి కృప మీకు నాకు అందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దుర్బోధన ఖండించుటని అనుభవంలో నన్ను నడిపించండి. సత్యం కొరకైన ఆసక్తి మాలో నింపండి. సందేశం నాలో మళ్ళీ ఫలింపజేసి మహిమ ఘనత ప్రభువులు మీరే పొందమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.